వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈరోజు మనము క్లాస్లో ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఇందులో మేజర్గా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. మొదటి ప్రశ్న, 2019-20లో తెలంగాణ భూ వినియోగము వాటి శాతాలను జతపరచండి అని ఇచ్చారు. అడవులు 5.4%, నికర సాగు భూమి, నెక్స్ట్ వ్యవసాయేతర భూమి, బంజర్ భూములు, ఈ 4 కూడా ఎంత పర్సంటేజ్ ఉన్నాయని ఇచ్చాడు. వాస్తవానికి దీని తర్వాత మరొక డేటా కూడా వచ్చింది, 2020-21 కూడా వచ్చింది. దీని ప్రకారం అడవుల శాతం ఎంత ఉందండి అంటే 24.7%. వాస్తవానికి 2019-20లో మనకు ఆర్థిక సర్వేలో ఏమని ఇచ్చాడండి అంటే 24.1% అని ఇచ్చాడు అడవులు. నెక్స్ట్ నికర సాగు భూమి 49.1% ఉంది. వ్యవసాయేతర భూమి 7.5% ఉంది. బంజర్ భూములు 5.4% అనేటువంటిది ఉంది. చూడండి, కామన్గా ఏ అన్నిట్లో కూడా 4 పెట్టాడు, బి 2 అండి, సికు 3, డికు 1 రావాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2014-15 నుండి 2021-22 సంవత్సరాలు, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో తెలంగాణలో స్థూల సాగు విస్తీర్ణం ఎంత శాతము పెరిగింది అని ఇచ్చాడు. విస్తీర్ణము మీద ఇచ్చాడు, ఎంత విస్తీర్ణం పెరిగిందని ఇచ్చాడు. మనకు 2014-15 సంవత్సరాల్లోనండి తెలంగాణ రాష్ట్రంలో 131 లక్షల ఎకరాల సాగు భూమి అనేటువంటిది కలదు. విస్తీర్ణంలో పంటలను పండించాం. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరాల నాటికండి 198 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే 51% అనేటువంటిది పెరగటం జరిగింది. నికర సాగు విస్తీర్ణం అనేటువంటిది ఎంత పర్సంటేజ్ పెరిగిందని చెప్పవచ్చండి అంటే 51%, 51% అనేటువంటిది ఇంక్రీజెస్ అయినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా వరి పంటలో కనుక చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 2020-21 సంవత్సరాల్లో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఈ 2014-15 నుంచి 2020-21 సంవత్సరాల్లో వార్షిక వృద్ధి రేటు ఇండియాలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు వచ్చింది వరి పంటలో. అదేవిధంగా పత్తిలో అయితే మొదటి స్థానము రాజస్థాన్ ఉండగా 2వ స్థానము తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి. ఓకే, వృద్ధి రేటు పరంగా చూసుకున్నట్లయితే వరి పంట అత్యధిక వృద్ధి రేటు వచ్చినటువంటి రాష్ట్రం ఏదండి అంటే తెలంగాణ వరి పంటలో. అదేవిధంగా పత్తి పంటలో అత్యధికంగా వచ్చింది ఏ రాష్ట్రం ఉందండి అంటే మన ఫస్ట్ది రాజస్థాన్, నెంబర్ 2 ఏదండి అంటే తెలంగాణ రాష్ట్రము కలదు. నెక్స్ట్ 2020-21కి సంబంధించి తెలంగాణలో పంటల ఉత్పత్తి దేశంలో ఏ స్థానంలో ఉన్నామో జతపరచండి ఇచ్చాడు. వరి పంట తెలంగాణ విస్తీర్ణ పరంగా 5వ స్థానంలో ఉంటే ఉత్పత్తి పరంగా 4వ స్థానంలో ఉన్నామండి. పత్తిలో కనుక చూసుకున్నట్లయితే మనము విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉంటే ఉత్పత్తి పరంగా 3వ స్థానంలో ఉన్నామండి. పామ్ ఆయిల్ ఫామ్లో కనుక చూసుకున్నట్లయితే మనము ఉత్పత్తి పరంగా 2వ స్థానంలో ఉన్నాము, విస్తీర్ణ పరంగా 6వ స్థానంలో ఉందండి. గన్ షాట్గా చెప్పొచ్చు ఏ 1లో ఉండాలి. నెక్స్ట్ బి 2, సి 3. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఇది అప్ టు డేట్ అండి, ఈ మధ్యలో మనకు వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము మొత్తము వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఖ్య 194. తెలంగాణ రాష్ట్రంలో 2022-23 సంవత్సరాల్లో 2022-23 సంవత్సరాల్లో మొత్తము రైతు బజార్ల సంఖ్య 41. 2022-23 సంవత్సరాల్లో ఈ నామ్ విధానము రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి మార్కెట్ల సంఖ్య 57. ఇవన్నీ కూడా కరెక్టేనండి.
మనకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ప్రస్తుతానికి, పాత డేటా చదవకండి, పాత డేటా చూస్తే 192 అని ఉంటుంది. ప్రస్తుతానికి 194 కలవండి. అత్యధిక వ్యవసాయ మార్కెట్ కమిటీలు కలిగినటువంటి జిల్లా సిద్దిపేట అయితే, అతి తక్కువగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ కలిగినటువంటి జిల్లా ములుగు జిల్లా కలదండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో రైతు బజార్ల సంఖ్య 41 గలవు. నెక్స్ట్ 2022-23 సంవత్సరాలు ఈనాం విధానంలో అమలులో అవుతున్నటువంటి వ్యవసాయ మార్కెట్ల సంఖ్య, అగ్రికల్చర్ మార్కెట్ల సంఖ్య 57 కలవు. ఈ 3 కూడా కరెక్టేనండి. ఈనాం అనేటువంటి పథకాన్ని 2016 ఏప్రిల్ 14న ప్రవేశపెట్టారు. మొదటగా తెలంగాణలో 5 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. తెలంగాణలోనే ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించబడినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అనేటువంటివి కే సముద్రం ఎక్కడుందండి అంటే ఇది మహబూబాబాద్లో ఉంది. మరియు నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి కూడా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. వీటి ద్వారా మొత్తం 57, ప్రస్తుతానికి 57 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ద్వారా మనము వీటిని ఈనాం అనేటువంటి పథకం ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేయటం కోసం, వ్యవసాయపు ఉత్పత్తులను ఆన్లైన్లో ట్రేడింగ్ చేయటం కోసం ఉపయోగిస్తున్నామండి. ABC 3 కూడా కరెక్ట్ ఆన్సర్లుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. గ్రామము ప్రసిద్ధి. ఏ గ్రామము దేనికి ప్రసిద్ధి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ముల్కనూరు, ఇబ్రహీంపూర్, గంగాదేవిపల్లి, నాగసముద్రం. ఓకే, ముల్కనూరు అనేటువంటి గ్రామం అండి పాలకు ప్రసిద్ధి. మన తెలంగాణ ప్రాంతంలోనే పాల సహకార కేంద్రము అనగానే మనకు గుర్తు రావాల్సింది ముల్కనూరు అండి. మహిళల చేత నడవబడుతున్నటువంటి పాల సహకార కేంద్రం ఇక్కడ గలదండి. పాలకు ప్రసిద్ధి చెందినటువంటిది ఇది ముల్కనూరు అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఇబ్రహీంపూర్. ఇది సిద్దిపేట జిల్లాలో గలదండి. ఇబ్రహీంపూర్ అనేటువంటిది దేనికి ప్రసిద్ధి అండి అంటే నగదు రహిత లావాదేవీలుగా గుర్తించబడిన, అంటే మొత్తం వాళ్ళు ఏదైనా కొనాలి అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారట. ఎవరు కూడా అమౌంట్ ఇవ్వరట. నగదు రహిత లావాదేవీగా గుర్తించబడింది ఇబ్రహీంపూర్ అండి. గంగాదేవిపల్లి. ఈ గంగాదేవిపల్లి గురించి అండి 2017 ఫిబ్రవరి నెలలో మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ గ్రామం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వివరణ ఇచ్చాడు. భారతదేశంలోనే స్వచ్ఛత కలిగినటువంటి పరిశుభ్రమైనటువంటి గ్రామంగా గుర్తించబడింది, ఆదర్శవంతమైన గ్రామంగా గుర్తించబడింది ఏదండి అంటే గంగాదేవిపల్లి. నెక్స్ట్ నాగసముద్రం. ఇది మంచిర్యాల జిల్లాలో గలదండి. నాగసముద్రం ఇది సేంద్రియ వ్యవసాయం. ఇక్కడ బాస్మతి రైసు వీటిని బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం ద్వారా. ఇక్కడ చూస్తే ముల్కనూరు పాలకు ప్రసిద్ధి అండి. ఇబ్రహీంపూర్ అనేటువంటిది 4th ఆప్షన్లోకి రావాలి. గంగాదేవిపల్లి అనేటువంటిది పరిశుభ్రతకు సంబంధించినటువంటిది. నాగసముద్రము అనేటువంటిది మనకు సేంద్రియ వ్యవసాయానికి, అంటే 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 4వది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్నలో పోదాం. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర వాతావరణ మండల ప్రధాన కేంద్రం జగిత్యాల పొలాసలాని ఇచ్చాడు. దీని ప్రధాన నేలలు ఎర్ర నేలలు. నెక్స్ట్ దక్షిణ వాతావరణ మండల ప్రధాన కేంద్రము పాలెం, నాగర్ కర్నూలు జిల్లా. దీనిని ప్రధాన నేలలు నల్లరేగడి నేలలు. మధ్య వాతావరణ మండల ప్రధాన కేంద్రం వరంగల్. దీని ప్రధాన నేలలు నల్లరేగడి నేలలు. చూడండి ఎంత అదిగా ఇచ్చాడు చూడండి. వాస్తవానికి నల్లరేగడి నేలలు కాదండి, ఎర్ర నేలలే ఉన్నాయి. ప్రధానమైనటువంటి నేలలు ఏదండి అంటే మనకు ఉన్నటువంటివి నల్లరేగడి నేలలు. అంటే ఉత్తర వాతావరణ మండలం ఇది మనకు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటిది జగిత్యాల. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటిది వాతావరణ మండలంగా చెప్పవచ్చు. నెక్స్ట్ దక్షిణ వాతావరణ మండలంలో కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ మరియు హైదరాబాద్కు సంబంధించినటువంటిది.
నెక్స్ట్ మధ్య వాతావరణ మండలము అయితే మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటిదండి. అయితే మొత్తం కూడా మనకు ప్రధానమైన నేలలు ఎర్ర నేలలేనండి. కానీ ఇక్కడ నల్లరేగడి నేలలని ఇచ్చాడు కాబట్టి బి మరియు సి అనేటువంటిది తప్పండి. ఏ మాత్రమే కరెక్ట్ అండి. ఏ మాత్రమే కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో తోటల పెంపకం అభివృద్ధి కోసం ఏ ప్రాంతంలో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీస్ని ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ను సేల్స్ చేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటివి 2 కలవు. జీడిమెట్ల, ములుగు, షామీర్పేట, నెక్స్ట్ కొండనాగుల అనేటువంటివి ఇచ్చాడు. జీడిమెట్ల మేడ్చల్ జిల్లా, నెక్స్ట్ ములుగు సిద్దిపేట జిల్లా, షామీర్పేట్ మేడ్చల్ జిల్లా, కొండనాగుల నాగర్ కర్నూలు. ఇక్కడ ములుగు అనేటువంటిది జిల్లా ఉందండి. ములుగు అనేటువంటిది సిద్దిపేటలో ఒక మండలంగా కూడా ఉందండి. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, జీడిమెట్ల ఇక్కడ ఉందండి. జీడిమెట్లలో కూరగాయలు, పూలకు సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తే పండ్లకు సంబంధించింది అయితే ములుగులో ఉందండి. ములుగులో ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ 2 కూడా కాదు. షామీర్పేట్, కొండనాగుల అనేటువంటిది లేదండి. అంటే ఏ, బి మాత్రమే కరెక్ట్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. ఈసారి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని గురించి ఇచ్చాడు. క్రింది వాటిని జతపరచండి. ప్రాజెక్టు నది శ్రీరామ్ సాగర్, జూరాల ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ దేని మీద నిర్మించారండి అంటే గోదావరి నది. జూరాల ప్రాజెక్ట్ అయితే కృష్ణా నది. నిజాం సాగర్ అయితే మంజీరా మీద నిర్మించడం జరిగిందండి. ఈ 3 కూడా దేనికి సంబంధించినటువంటివండి అంటే ప్రాజెక్టులకు, తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులుగా చెప్పవచ్చు. ఏకు 1, బికు 2, సికు 3. ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రేషన్ షాపులు కలిగిన మొదటి 3 జిల్లాలు. ఎక్కువ రేషన్ షాపులు కలిగినటువంటి మొదటి 3 జిల్లాలు ఏవి అని ఇచ్చాడు. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి. సెకండ్ ఆప్షన్ నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్. థర్డ్ ఆప్షన్ నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి. 4th ఆప్షన్ నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ అని ఇచ్చారు. ఓకే, అత్యధిక రేషన్ షాపులు కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే నల్గొండ అండి. 991. అత్యధిక రేషన్ కార్డు కలిగినటువంటి జిల్లా అంటే హైదరాబాద్ వస్తుంది. అత్యధికంగా రేషన్ కార్డులు కలిగిందండి అంటే హైదరాబాద్. రేషన్ షాపులు ఎక్కువగా ఉంది నల్గొండ. తర్వాత రంగారెడ్డి అండి 919 ఉంది. నెక్స్ట్ 800కు పైగానండి, దాదాపు 800కు పైగా సంగారెడ్డిలో గలవు. అంటే మొదటిది ఆన్సర్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా కలదు. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి దశలో ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్లను గుర్తించండి. మనకు మొదటి దశలో ఏర్పాటు చేసేటువంటి పారిశ్రామిక కారిడార్స్ ఏమున్నాయి? హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు ఖమ్మం, హైదరాబాద్ టు నల్గొండ, హైదరాబాద్ టు బెంగళూరు అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ కనుక చూస్తే మనకు మొదటి దశలోనండి హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు నాగపూర్, హైదరాబాద్ టు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారండి. హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు బెంగళూరు. ఈ 2 కూడా 2వ దశలో, సెకండ్ దశలో అభివృద్ధి పరుస్తారు. అంటే ఏ, బి, ఈ ఈజ్ ద కరెక్ట్. ఏ, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్. నెక్స్ట్ నిమ్స్, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఓకే, నెక్స్ట్ వైద్య పరికరాల ఉత్పత్తి పార్కు, హరిత చిన్న పరిశ్రమ పార్కు ఎక్కడ ఉంది అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ అనేటువంటిది షాయంపేట, చింతపల్లి గ్రామాల్లో వరంగల్ జిల్లాలో గలదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జహీరాబాద్ వద్ద సంగారెడ్డి జిల్లాలో గలదు. వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్ సుల్తాన్పూర్ అండి సంగారెడ్డిలో. హరిత చిన్న పరిశ్రమల పార్క్ అనేటువంటి దండు మల్కాపూర్ అనేటువంటి గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కలదు. యాజ్ టీజ్ అండి, ఏకు 1 ఉండాలి, బికు 2 ఉండాలి, సి 3, డి 4. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
క్రింది వాటిలో సరి అయిన అంశాలను గుర్తించండి. తెలంగాణలో 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో జాతీయ రహదారుల పొడవు నేషనల్ హైవే రోడ్స్ 4983 కిలోమీటర్లు. నెక్స్ట్ తెలంగాణలో 2022-23లో R&B శాఖ రోడ్ల పొడవు 28,278 కిలోమీటర్లు. తెలంగాణలో 2022-23లో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు 68,200 కిలోమీటర్లు. తెలంగాణలో GHMC రోడ్ల పొడవు 9,013 కిలోమీటర్లు. ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. మనం లాస్ట్ ఇయర్ డేటాను కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో 2022-23 జనవరి వరకే ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇచ్చాడండి. అప్పుడు 27,000 కిలోమీటర్లకు పైగా ఉంది. ఇక్కడైతే పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రహదారులు ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఎక్కువగా ఉన్నాయి, 68,200 కిలోమీటర్లు. లాస్ట్ టైం అయితే 67,000 కిలోమీటర్లకు పైగా ఉంది. లాస్ట్ ఇయర్ డేటాకు ఇప్పుడు వచ్చినటువంటి డేటాకు ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ నెక్స్ట్ GHMC రోడ్లప్పుడు ఈ రెండు కూడా సమానంగానే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఈ రెండు మాత్రం 1000 కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రము సామర్థ్యం. జూరాల ప్రాజెక్ట్ ఇది కృష్ణానది మీద నిర్మించడం జరిగింది. జూరాల ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇది జూరాల ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంతండి అంటే 234 మెగా ప్రాజెక్ట్స్. నెక్స్ట్ పోచంపాడు ప్రాజెక్టు కెపాసిటీ ఎంతండి అంటే 36 మెగావాట్స్ కెపాసిటీ కలిగినటువంటిదండి, విద్యుత్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. నెక్స్ట్ పులిచింతల 90 మెగావాట్స్. నెక్స్ట్ పాలేరు 2 మెగావాట్స్. ఓకే, కొద్దిగా మనతోటి ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక ఉంటే ఈజీగా వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు చేయగలుగుతామండి. జూరాల ప్రాజెక్టు 234 అండి, ఫస్ట్ ఆప్షన్. పోచంపాడు సి ఉండాలి. నెక్స్ట్ వన్ అండి సి ఆప్షన్ పులిచింతల 90 మెగావాట్స్, పాలేరు 2 మెగావాట్స్ కెపాసిటీ. ఓకేనండి. మనకు జల విద్యుత్ ద్వారా అత్యధికంగా జల విద్యుత్తును అందిస్తున్నటువంటిది ఏదండి అంటే శ్రీశైలం అండి. దాదాపుగా 900 మెగావాట్స్ కెపాసిటీ అందిస్తే జల విద్యుత్ ద్వారా. తర్వాత నాగార్జున సాగర్ ఉందండి, 815కు పైగా 815 మెగావాట్స్ కెపాసిటీ కలిగింది నాగార్జున సాగర్ ఉంది. ఇవే కాకుండా మనకు థర్మల్ విద్యుత్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో అతి ప్రధానమైనటువంటి థర్మల్ పవర్ స్టేషన్, అతి ప్రధానమైనటువంటిది మనకు కరెంటు దేని ద్వారా వస్తుందండి అంటే అత్యధికంగా థర్మల్ పవర్ ద్వారానే అతి ప్రధానమైనగా చెప్పవచ్చు. బొగ్గు ద్వారానే మనకు ఎక్కువగా విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతున్నదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న, క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. హైదరాబాద్ మెట్రో రైలు రూట్ పొడవు 69 కిలోమీటర్లు. 2022-23లో TSRTCలో ఉన్న బస్సుల డిపోల సంఖ్య 96. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో రైలును 2017లో కేసీఆర్ ప్రారంభించాలని ఇచ్చారు. ఇందులో కనుక చూస్తే వాస్తవానికి హైదరాబాద్ మెట్రో రైలు పొడవు ఎంత ఉండాలండి అంటే 72 కిలోమీటర్లు, కానీ 69 కిలోమీటర్లు మాత్రమే నిర్మించడం జరిగిందండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ బస్సు డిపోల సంఖ్య 96 అండి. వాస్తవానికి తగ్గాయి, అంతకంటే ముందు 97 అలా ఇచ్చాడు, ఇప్పుడు తగ్గాయి 96. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008వ సంవత్సరంలో ప్రారంభమైందండి. హైదరాబాద్ మెట్రో లైన్ 2017లో నరేంద్ర మోడీ ప్రారంభించాడు, కేసీఆర్ కాదండి, నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనండి. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ అండి. నా క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.